ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్కు మరో రోజు గడువు ఉండటంతో అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పడుతున్నారు. పట్టభద్రుల స్థానానికి 56 మంది పోటీలో ఉండగా 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉండగా 25,921 మంది ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి నిజామాబాద్ నుంచి అందిస్తారు. ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రలోభాలకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల స్థానంతో పాటు ఉపాధ్యాయ స్థానానికి సంబంధించి ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ప్రచారం ముగిసిన నేపథ్యంలో మరోవైపు పార్టీలు ప్రలోభాలకు తెరలేపుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ పోటీలో తీవ్రమైన అభ్యర్థులు మాత్రము తీవ్రంగా ఖర్చు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచిన పరిస్థితి నెలకొంది. ఈ ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ స్థానాలకు సంబంధించి 15 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ స్థానానికి పోటీ చేస్తుండగా మొత్తం 25,921 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,364 మంది పురుష ఓటర్లు, 9,557 మంది మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పట్టభద్రుల స్థానానికి సంబంధించి 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3,41,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును 44 నియోజకవర్గాల్లో వినియోగించుకోబోతున్న పరిస్థితి నెలకొంది. వీరిలో 2,18,000 మంది పురుషులు, అదేవిధంగా 1,23,000 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందుకు గాను అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ పూర్తి స్థాయిలో పోలింగ్కు సంబంధించి అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉట్కూరి నరేందర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ తరఫున అంజిరెడ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ పార్టీ తరఫున ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తుండగా ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉందని కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పీఆర్టీ నుంచి వంగ మహేందర్ రెడ్డి పోటీ చేస్తుండగా బీజేపీ తరఫున కొమరయ్య పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు గాను అటు పట్టభద్రుల స్థానానికి పోటీ చేయడం లేదు. దీంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తుంది. బీజేపీ మాత్రం ఇటు పట్టభద్రుల స్థానం అదేవిధంగా ఉపాధ్యాయ స్థానానికి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తమ గెలుపు కోసం అభ్యర్థులు విపరీతంగా పర్యటనలు చేపట్టారు. అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫున జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ నేతృత్వంలో ఏర్పాట్లు పర్యవేక్షించి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డిలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్న ఉట్కూరి నరేందర్ రెడ్డి తరపున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మంత్రులు కూడా ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మిగతా అభ్యర్థులు కూడా ఇటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రచారాలు ముగియడంతో ప్రలోభాలకు మాత్రం తెరలేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తీవ్రమైన పోటీ ఉన్నది. ఈ పోటీ నేపథ్యంలో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపడంతో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ప్రలోభాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక్కో
అభ్యర్థి 3,000 నుంచి 6,000 రూపాయల వరకు ఓటరుకు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఓటర్లను ప్రలోభ పెడుతున్న విషయాన్ని తెలంగాణ మేధావుల సంఘం ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంతో పాటు ఉపాధ్యాయ స్థానానికి పోటీ రసవత్తరంగా మారబోతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అనేది ఈ నెల 27న జరగనున్న ఎన్నికల పోలింగ్ రోజు తేలనుంది. అదేవిధంగా వచ్చే నెల 3వ తేదీన మాత్రం కౌంటింగ్ జరిగేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.